కరీంనగర్ నగరంలో పునర్వినియోగ శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా క్వాలిటీ సోలార్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో వారి అధీకృత సోలార్ పవర్ కేంద్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. గాంధీ రోడ్లోని హెచ్పి పెట్రోల్ పంప్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రాన్ని ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పెరుగుతున్న విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సోలార్ విద్యుత్ వినియోగం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. గృహాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన వారి సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ కుమార్, రీజనల్ హెడ్, చంద్రకాంత్ సింగ్ చాకూర్, స్టేట్ హెడ్, సందీప్ చక్రపు, ఫ్రాంచైజీ మేనేజర్ హాజరై సోలార్ శక్తి వినియోగం భవిష్య తరాలకు స్వచ్ఛమైన మరియు సురక్షితమైన పర్యావరణాన్ని అందిస్తుందని అన్నారు. సేవ్ ఎనర్జీ, సేవ్ మనీ, గో సోలార్ మరియు క్లీన్ ఎనర్జీ బ్రైట్ ఫ్యూచర్ అనే నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ కేంద్రం సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. నా పేరు ఆర్ రవీందర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరీంనగర్లోని గాంధీ రోడ్లో శ్రీ సాబిల్ గారు వారి సంస్థ వారి ఫ్రాంచైజీ ఓపెన్ చేసినందుకు ముందుగా సాబిల్కి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రపంచంలో రాబోయేదంతా సోలార్ ఎనర్జీ మీదనే ఆధారపడి ఉన్నాము. ఎందుకంటే కరెంట్ అనేది మనం ముఖ్యంగా రెండు రకాలుగా ప్రొడ్యూస్ చేస్తాం. ఒకటి ఏంటంటే థర్మల్ ఎనర్జీ తోటి, తర్వాత ఒకటి హైడ్రో పవర్ స్టేషన్. హైడ్రో పవర్ అంటే మనకు వర్షాకాలంలో మాత్రమే, ఎందుకంటే నీళ్లు ఉన్నప్పుడు వాటర్ అవైలబిలిటీ బట్టి నడిపిస్తాం. ఇక మిగతా రోజులలో అంతా థర్మల్ మీద, అంటే బొగ్గు ఆధారిత విద్యుత్. ఆ బొగ్గు ఆధారితతో దాన్ని ఏంటంటే మనకు ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఎమిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది, దాంతో భోజనం పొరగడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే సోలార్ ఎనర్జీ ఒకటే ప్రత్యామ్నాయం ఉంది. ఈ సోలార్ ఎనర్జీ అంటే మనం ఇంటి కప్పు మీద పెట్టుకోవచ్చు, రూఫ్ టాప్ సోలార్ అంటాం. మనం ఎక్కడన్నా సాగుకు యోగు కానీ భూములు ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు మనం. అదేవిధంగా ప్రత్యేకంగా ఇండస్ట్రీస్లలో, కమర్షియల్ కాంప్లెక్స్లలో ఎక్కడనే ఆ రూఫ్ టాప్ మీద సోలార్ ఎనర్జీ పెట్టుకుంటే అక్కడ ఉత్పత్తి అయిన సోలార్ ఎనర్జీని వాళ్ళే వాడుకుంటారు. ఇంకేమైనా మిగులు విద్యుత్ ఉంటే మా డిపార్ట్మెంట్ అంటే ఎల్పిడిసిఎల్కు తీసుకుంటాం మేము. వాళ్ళు ఇచ్చిన ప్రతి యూనిట్కు ₹2.57 చొప్పున వాళ్ళకు చెల్లిస్తాం నెల. అంటే ప్రతి నెల తర్వాత లెక్కలు చూసుకుంటాం, వాళ్ళు వాడుకున్నారా లేకపోతే మేమే వాళ్ళ దగ్గరికి తీసుకున్నారా, దాని ప్రకారం బిల్లింగ్ చేస్తూ ఉంటాం మనం. ఇది 2024 సంవత్సరంలో మన ప్రధానమంత్రి గారు PM సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనేది మొదటి 1 కోటి యూనిట్ల కొరకు 76,000 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తూ 1 కోటి యూనిట్లకు ఈ అవకాశాన్ని కలిగిస్తున్నారు. దీంట్లో 1 కిలోవాట్ వరకు 30,000 సబ్సిడీ ఇస్తున్నారు, 2 కిలోవాట్ల వరకు 60,000 సబ్సిడీ ఇస్తున్నారు, 3 కిలోవాట్ల వరకు 70,000 సబ్సిడీ ఇస్తున్నారు. తర్వాత కెపాసిటీ పెంచుకున్న మ్యాక్సిమం లిమిట్ 70,000 ఉంది. కాబట్టి దీన్ని అవసరం ఎవరైతే కావాలనుకుంటారో PM సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన .gov.in అనే ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు కావాల్సిన వెండర్ను, అంటే కంపెనీస్ ఏంటివి అని చెప్తారో ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకొని మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ సోలార్ పలకలను పైన ఇంటి పైన నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ ఇప్పుడు రాబోయే సీజన్ అంటే ఇప్పుడు అంత
అంత ప్రపంచమంతా యుద్ధాలతో నడుస్తూ ఉంది. అసలే ఆయిల్ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి, ఆయిల్ షార్టేజ్ ఉంది. ఈ ఆయిల్ నిల్వల నుంచి మనం కాపాడుకునేది ఏంటంటే ఒకటే ఈ సోలార్ ఎనర్జీ. కాబట్టి సోలార్ ఎనర్జీకి అందరూ ముందుకొచ్చి వారి యొక్క ఇళ్లలో పెట్టుకుంటే వారి యొక్క కరెంటు బిల్లు కూడా జీరో అవుతుంది. ఇంకా మనకు మిగులుంటే వాళ్ళకు ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి అందరూ సూర్యకర్ను అంటే ఈ సోలార్ ఎనర్జీని, సోలార్ పలకలను ఇంటి మీద పెట్టుకోవాల్సిందిగా అందరికీ చెప్తాను. ఈ సోలార్ పలకలతో ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా మిగులు విద్యుత్ ఉంటే వాళ్ళకు నెల ఆదాయం కూడా వస్తుంది. రెండవది ఏంటంటే మా డిపార్ట్మెంట్కు చాలా లాభం ఏంటంటే ఎక్కడ ఉత్పత్తి అవుతుందో, ఎక్కడైతే ఎనర్జీ ఉత్పత్తి అవుతుందో అక్కడే వాడుకుంటున్నారు. కాబట్టి ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ అనేవి ఉండవు. ఒకవేళ సోలార్ ఎనర్జీ లేకపోతే మా డిపార్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు వాడుకునే ప్రతి యూనిట్ని మనం ఎక్స్చేంజ్ ద్వారా కొనుక్కుంటున్నాం. కాబట్టి చాలా కాస్ట్లీ కొనుక్కుంటున్నాం. ఆ ఆదా కూడా మా డిపార్ట్మెంట్లో అవుతుంది. కాబట్టి మేము కూడా మా డిపార్ట్మెంట్ కూడా సోలార్ ఎనర్జీకి బాగా సహకరిస్తాం, ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా ఈ సోలార్ ఎనర్జీకి నోడల్ ఏజెన్సీ ఏంటంటే రెడ్కో, పునరుద్ధరణ ఇంధన వనరుల సంస్థ అని ఇక్కడ కరీంనగర్లో ఉంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా రెడ్కో సంస్థ ఉంది. ఈ సోలార్ ఎనర్జీకి అంతా కూడా సోలార్ ఎనర్జీ సంబంధించిన అన్నీ కూడా నోడల్ ఏజెన్సీ వాళ్ళు. సో వాళ్ళ సహకారాలైనా లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా మమ్మల్ని సంప్రదించిన మీకు ఫర్దర్గా తెలియజేస్తాను. నేను క్వాలిటీ సోలార్ సొల్యూషన్స్ 5 years నుంచి మేము రన్ చేస్తున్నాం ఈ కంపెనీని. సో ఈ కంపెనీకి దాదాపు 5 మెగావాట్ దాకా ప్లాంట్ మనం ఇన్స్టాల్ చేసాం, బోత్ రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్స్. ప్లస్ నా మేము వారితో టైప్ అయ్యి ఇక్కడ ఒక ఛానల్ పార్ట్నర్గా దానికి ఫ్రాంచైజీ ఓపెన్ చేసాం కరీంనగర్లో. సో ఇక్కడ ఏంటంటే వారికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకు అలా అందుబాటులో ఉంటుంది. ఆన్ గ్రిడ్ అయినా, ఆఫ్ గ్రిడ్ అయినా, బిఎస్సి సిస్టమ్ అయినా, వాటర్ పంప్ అయినా, ఓకే, బ్యాటరీ సేవింగ్ సిస్టమ్స్ అయినా మీకు అందుబాటులో ఉంటాయి. సో దీంతో మేము రాబోయే కాలంలో కరీంనగర్తో పాటు దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల్లో వారికి సంబంధించిన ప్రతి ఒక్క మీకు సిస్టమ్ కానీ మీకు లభ్యమవుతుంది. సో ఇక్కడ కరీంనగర్లో ఇవాళ ఇనాగ్రేషన్ దానికి సారు మాకు వచ్చి మాకు సహాయపడ్డారు. And very thanks to him, so that and all the people who came here and blessed us. So we are thankful from Quality Solar Solution team. Thank you so much.